ఈ పాపిష్టి జీవితాన్ని గడుపుతున్న నాకు ఒక పుణ్యకార్యం చేసే అవకాశం ఇచ్చినందుకు నేనే నీకు చేతులెత్తి నమస్కరించాలి. పాపకి ఎలాంటి ఆపద కలగకూడదంటే పాపనిక్కడ ఉంచకూడదమ్మా. ఈ విషయం గురించి ఆల్రెడీ గాయత్రితో మాట్లాడానమ్మా. నీకెలాంటి అభ్యంతరం లేకపోతే పాపను మా ఇంటికి తీసుకెళ్తాను. ఈ రోజు నుంచి మీ మమ్మీ పేరు అడిగితే హారిక అని చెప్పాలి. మీ డాడీ పేరేంటని అడిగితే ధనుష్ అని చెప్పాలి. మీ అమ్మమ్మ నేను చూడాలని ఎంతగా ఎదురు చూస్తుందో తెలుసా? అలాగా తాతయ్య, నాకు కూడా అమ్మమ్మని చూడాలనుంది. నన్ను తొందరగా తీసుకెళ్తా తాతయ్య. ఒక వేషైనా తాళిబొట్టు విలువ తెలిసింది కాబట్టి గొప్ప మనసు చేసుకుని తాళిబొట్టు తిరిగి తీసుకొచ్చిచ్చింది. లేదంటే తాకట్టు పెట్టిన తాళిబొట్టు కూడా విడిపించుకోలేని పరిస్థితి కదా నాది. 10,000 రూపాయలు ఏం చేసావు? ఖర్చు పెట్టావా? మర్యాదగా ఆ డబ్బులు ఏం చేస్తావో చెప్పు, లేకపోతే నీ మెడలో పసుపు తాడుకు బదులు ఊరి తాడు వేస్తా. జీవితంలో మీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నానండి. మీ నీడిలో జీవితమైనా గడిచిపోవాలి, లేదా మీ చేతిలో ప్రాణాలైనా వదిలేయాలి. మీరు నా మెడలో పసుపుతాడు వేసినా ఉరితాడు వేసినా ఒక్కటేనండి. మీరిచ్చిన డబ్బుల్ని నేను జల్సాల కోసం ఖర్చు పెట్టలేదండి, ఒక పుణ్యకార్యం కోసం ఉపయోగించాను. ఒక మహాతల్లి తన భర్తను కాపాడుకోవడానికి తన తాళిబొట్టుని అమ్ముకోవాలని చూసింది. జీవితంలో తాళిబొట్టు విలువేంటో నేను తెలుసుకున్నాను. అందుకని నేను మీ దగ్గర తీసుకున్న డబ్బులతో ఆమె తాళిబొట్టును కాపాడాను. కనీసం ఆ పుణ్యం వల్లైనా మీ మనసు మారి నా మెడలో 3 ముళ్ళు వేస్తారేమోనన్న చిన్న ఆశతో ఆ పని చేశానండి. ఏమే, నీకు తాళిబొట్టు మీద ఇంత ఆశ ఉందా? నేను ఎంత దుర్మార్గుణ్ణైనా నువ్వు తాళిబొట్టు కోసం తప్పించడం చూస్తుంటే నా మనసు కరిగిపోతుంది. కట్టేస్తానే, నీ మెళ్ళు తాళిబొట్టు కట్టేస్తానే. ఎప్పుడు నీ మీద అనవసరంగా చేయి చేసుకున్నాను. నేను కోపంలో కొట్టలేదే, ఆ బుడ్డ దాని మీద కోపంతో కొట్టాను. చిన్న పిల్ల కదా, పట్టుకోవచ్చులే అనుకున్నాను. కానీ అది నా ప్రాణాల తోడేస్తుందా? నాకు పెద్ద తల్లపైపోయింది. ఎవరండి ఆ పాప? ఆ పాప కోసం మీరెందుకింత టెన్షన్ పడుతున్నారు? మున్ని, మున్ని రామ్మా, అన్నం తిందుగాని. నేను తిన్ను, చదువుకుంటున్నాను కదా. అబ్బబ్బా, ఇవన్నీ తర్వాత, ముందర అన్నం తినాలి. నేను తిననంటుంటే. మా అమ్మవు కదమ్మా. మున్ని తినమ్మా, నా మాట తినమ్మా. మున్ని, నేను తిన్నాను చెప్పాను. అబ్బబ్బా తినమ్మా. తిన్నంటే తిన్ను, మమ్మీ తినిపిస్తేనే తింటాను. భార్గవి, చూడమ్మా ఎంత బతులాడినా తినట్లేదు. సరే, నేను తినిపిస్తాను, నువ్వు వెళ్ళు. బోన్ చేయాలి కదా నాన్న, ప్లీజ్. తింటాను, కానీ నిజం చెప్పు. తాతయ్య వచ్చి అమ్మమ్మ దగ్గర తీసుకెళ్తారన్నారు కదా, తాతయ్య ఇంకా రాలేదేంటి మమ్మీ? వస్తారమ్మా, 2 రోజుల్లో వచ్చి నిన్ను తీసుకెళ్తారు. అదేంటి మమ్మీ, ఈరోజే వస్తారన్నారు కదా? నాకు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలని ఉంది మమ్మీ. తాతయ్యకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. చెప్తాను గాని, నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మమ్మీని డాడీని మర్చిపోతావా? ఎందుకు మర్చిపోతాను? నాకు మమ్మీ డాడీయే కావాలి. నీకు ఒక సీక్రెట్ చెప్పనా మమ్మీ? అసలు నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నదే డాడీ కోసం. డాడీకి మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తాను వస్తాను అంటారు, కానీ ఒక్కసారైనా వచ్చారా? నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ దగ్గర నుంచి డాడీకి ఫోన్ చేస్తాను. అప్పుడు డాడీ అమ్మమ్మ మాట కాదని లేక నా దగ్గరకు వచ్చేస్తారు కదా.
ఆ తర్వాత నువ్వు, డాడీ, అమ్మమ్మ, నేను అందరం కలిసి హ్యాపీగా ఉండిపోవచ్చు. పిచ్చిది, చిరంజీవి అంకుల్ పాపకి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడడానికి ఏదోలా మేనేజ్ చేద్దాం అనుకుంటుంటే పాప నిజంగానే ఆశలు పెట్టుకుంటోంది. ఈ కొత్త అనుబంధాలు జీవితంలో ఏ మలుపులకి దారి తీస్తాయో. అక్కడ ఆవిడ మున్నీని బాగా చూసుకుంటుందో లేదో. ఈ కొత్త అనుబంధాలు జీవితంలో ఏ మలుపులకి దారి తీస్తాయో. అక్కడ ఆవిడ మున్నీని బాగా చూసుకుంటుందో లేదో. ఎందుకు చూసుకోనండి? నా మనవరాల్ని ఎప్పుడు చూస్తానా అని నేను ఆరాటపడుతుంటే మనవరాల్ని తీసుకొస్తే సరిగ్గా చూసుకుంటావా అని అడుగుతారా? ముందేమో మనవడ పుట్టాడు అని చెప్పారు, తర్వాత నువ్వు బాధపడతావని మనవడని చెప్పాం కానీ పుట్టింది మనవరాలు అని చెప్పారు. మనవడో మనవరాలు నా బిడ్డ రక్తం పంచుకు పుట్టిన వారెవరైనా సరే నాకు ప్రాణంతో సమానం. తీసుకురండి, నా ప్రాణానికంటే ఎక్కువగా చూసుకుంటాను. తీసుకొస్తాను రాజేశ్వరి. రేపటికల్లా మనవరాలు నీ దగ్గర ఉంటుంది. నిజంగా నా మనవరాలు నా దగ్గరికి వస్తుందా, లేకపోతే ఇంతకు ముందులాగే ఆశ పుట్టిస్తున్నారా? ఇప్పటికి 2 సార్లు అమ్మాయి అల్లుడు వచ్చారు కానీ మనవరాలు మాత్రం తీసుకురాలేదు. ఈసారి అమ్మాయి అల్లుడు రావట్లేదు, మనవరాలు మాత్రం వస్తోందంటున్నారు. నిజంగానే మనవరాలు వస్తోందా? నీతో అబద్ధం చెప్తానా? రేపే తీసుకొస్తాను. రేపటి రోజు విశేషం ఏంటో మీకు తెలుసా? సరిగ్గా ఇదే రోజు మన అమ్మాయి మనల్ని కాదని తనకిష్టమైన వాడితో వెళ్ళిపోయిన రోజు. మళ్ళీ అదే రోజున మన మనవరాలు మన దగ్గరికి రాబోతుంది. ఇన్ని రోజులైనా ఆ రోజు నీకు ఇంకా జ్ఞాపకం ఉందా? ఎలా మర్చిపోగలనండి? నాకున్న జ్ఞాపకాలు మీరు నా బిడ్డలే కదా. మన అమ్మాయి దూరం అవడం వల్ల కలిగిన చేదు జ్ఞాపకాలు నా మనవరాలు రావడం వల్ల దూరం అయితే నాకంతే చాలండి. నేను 2 రోజులు హాస్పిటల్కి రావటం లేదు. ఈ విషయం డ్యూటీ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే డాక్టర్. అర్జెంట్ సర్జరీ ఉంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. నేను వేరే సర్జరీని అరేంజ్ చేస్తాను. ఓకే డాక్టర్. వస్తాను. నాన్నా, నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు? నేనే వస్తానని చెప్పాను కదా. ఏం లేదు నాన్న, ఉదయాన్నే వచ్చి పాపం తీసుకెళ్తా అన్నారు కదా, ఇంకా రాకపోయేసరికి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందేమోనని. ప్రాబ్లం ఏమీ లేదమ్మా. 2 రోజులు హాస్పిటల్కి రానని స్టాఫ్తో చెప్దామని వచ్చాను. ఇంతకీ మున్ని ఏమంటుంది? మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్లటం వల్ల ఎలాంటి సమస్య రాదు కదా? ఇప్పుడు మీరు తీసుకెళ్ళకపోతేనే సమస్య వచ్చేలా ఉంది. మీరేం చెప్పారో ఏమో కాని అమ్మమ్మ అమ్మమ్మ అని పాప తెగ గొడవ చేస్తోందన్నా. తాతయ్య వచ్చి అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్తా అన్నారు, ఇంకా రాలేదేంటని గొడవ పెడుతోందన్నా. మరి అమ్మ సంగతి ఏంటన్నా? వేరే అమ్మాయిని మనవరాలని చెప్పి తీసుకెళ్తున్నావు, ఏ సమస్య రాదు కదా? పర్వాలేదమ్మా, బానే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనవరాలు ఎంత తొందరగా వస్తుందా అని ఎదురుచూస్తుంది. నీ వల్ల కూతురు లేని లోటు తీరిందమ్మా. ఇప్పుడు పాప వల్ల మనవరాలు లేని లోటు కూడా తీరబోతోంది. పాపకు హర్ నుంచి కూడా ప్రమాదం తప్పుతుంది. పదమ్మ వెళ్దాం. అవును లాయరు, నువ్వు గొప్ప లాయర్ అంటావు. హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు ఎరగదీశానని చెప్తుంటావే, ఇంత చిన్న కేసు కోసం జుట్టు పెట్టుకున్నావేంటి? ఏమండి, మీకు ఇది చిన్న కేసులా కనిపిస్తుందా? మీరు మర్డర్ చేశారు, పైగా మీరు మర్డర్ చేయటం ఒక పాప చూసింది అంటున్నారు. చిన్నపిల్ల సాక్ష్యం ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసా? ఆ పాప కనుక కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పింది అనుకోండి, నేను కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. నువ్వేదో కేసులోంచి బయటకు తీసుకొస్తావని నిన్ను పెట్టుకుంటే నన్ను భయపెడతావేంటయ్యా నువ్వు? భయపెట్టడం కాదండి, జాగ్రత్త పడమని చెప్తున్నాను.
ఈ కేసులోంచి మీరు బయటపడాలంటే ఇప్పుడు మీకున్నవి 2 మార్గాలు. మొదటిది సాక్షిని కోర్టుకు రాకుండా చూడటం. రెండోది ఈ హత్య నేనే చేశానని మీ బదులు ఇంకెవరైనా పోలీసులకి లొంగిపోవటం. ఇదేదో బాగున్నట్టుంది లాయరు. ఎవడు మోహనన్న 1,00,000 2 లక్షలు పడేస్తే వాడే ఒప్పుకుంటాడు కదా. ఎవడబడితే వాడు ఒప్పుకుంటానంటే కుదరదండి. అతను ఈ హత్య చేశానంటే నమ్మేటట్టుండాలి. అవినాష్తో గొడవలున్నాయంటే నమ్మే పొజిషన్లో ఉన్న వ్యక్తి అయి ఉండాలి. ఆ రేంజ్ పర్సన్ అయితే బెటర్. ఆ రేంజ్ పర్సన్స్ ఎవరున్నారబ్బా? రాజేంద్ర అయితే ఎలా ఉంటుంది? ఆ రేంజ్ పర్సన్స్ ఎవరున్నారబ్బా? రాజేంద్ర అయితే ఎలా ఉంటుంది? ఎవరు? బిజినెస్ మొత్తం దెబ్బతిని దివాలా తీసిన ఆ రాజేంద్ర. ఆ రాజేంద్రే. వాణ్ణి దెబ్బతీసింది మనమేలే. ఆయనైతే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. తన బిజినెస్ దెబ్బతినడానికి అవినాశే కారణమని, ఆ ప్రతీకారాన్ని ఇలా తీర్చుకున్నాడని చెప్పొచ్చు. అప్పుడు పోలీసులు, కోర్టులు అన్నీ నమ్మేస్తాయి. కానీ ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పించే పూచి నాది లాయరు. అవన్నీ నేను చూసుకుంటాను కదా, నాకు వదిలేయ్. ఆ రాజేంద్ర ఒప్పుకునేలా చేస్తాను. ఆ సాక్ష్యం కూడా లేకుండా చేస్తాను. సరే, మీ పని పూర్తయ్యాక నాకు ఫోన్ చేయండి. అలాగే. నమస్తే భాయ్. నమస్కారాల తర్వాత ముందు ఆ పాప సంగతి ఏం చేసావో చెప్పు. అయిపోతుంది, అదే పనిలో ఉన్నా. నువ్వు దాని పని పట్టే లోపల ఇక్కడ నా పని అయిపోతుందిరా. అసలు నువ్వేం చేస్తున్నావురా? తాగి తొంగోవడమేనా? నేను చెప్పిన పని చేసేదేమైనా ఉందా? ఈసారి ఖచ్చితంగా పని అవుతుంది. ఇప్పుడు 24 గంటలు ఆ ఇంటి మీద కన్ను పెట్టా. ఏ మినిట్లోనే నా పాపని ఖతం చేసి నీకు ఫోను చేస్తా. నా మాట నమ్ము. హ్మ్. ఎంతవరకు వచ్చింది నీ ఇన్వెస్టిగేషన్? రామ్దేవ్ని హరే చంపించాడని ప్రూవ్ చేయడానికి ఏమైనా క్లూస్ దొరికాయా? దొరికాయి మేడం. ఆ రోజు రామ్దేవ్ టెండర్ వేయడానికి వెళ్తుండగా హరి మనుషులు రామ్దేవ్ని వెంటాడడం, ఒక పాన్ షాప్ అతను చూశాడు మేడం. వెరీ గుడ్. అవసరమైతే సాక్ష్యం చెప్పడానికి వాడు కోర్టుకొస్తాడా? వస్తాడు మేడం. మీ పేరు చెప్తేనే భయపడుతున్నాడు. ఓసారి మీరు తీసుకురమంటే మీ దగ్గర తీసుకొస్తాను. అప్పుడే వద్దు, అవసరం వచ్చినప్పుడు పిలుద్దాం. వాణ్ణి తీసుకొచ్చి హడావుడి చేస్తే వాడు రామ్దేవ్ని వెంటాడిన విషయం అందరికీ తెలిసిపోతుంది. అనవసరంగా పాన్ షాప్ వాడు ప్రమాదంలో పడతాడు. ఎందుకైనా మంచిది వాడు ఈ అటాక్ చూసిన విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పు. అలాగే మేడం. కానిస్టేబుల్ని హరిమనుషులు అటాక్ చేయడం వరకు ఓకే, కానీ మనకి రామ్దేవ్ హాస్పిటల్లో ఎలా చంపబడ్డాడు అన్నదానికి సాక్ష్యం కావాలి. దాని గురించి ఏమైనా క్లూస్ దొరికాయా? లేదు మేడం. పర్వాలేదు, ఆ విషయం నేను చూసుకుంటాను. ఆ హత్య హరే చేయించాడనడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. కానీ సపోర్టింగ్గా ఏదైనా సాక్ష్యం దొరికితే బావుంటుంది. కాబట్టి ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చెయ్యి. ఓకే మేడం. రామ్దేవ్ మీద అటాక్ చేయించింది హరిమనుషులేనని ప్రూవ్ చేయడానికి సాక్ష్యం దొరికింది. ఇప్పుడు చిరంజీవి అంకుల్ నొప్పించి మున్నిని సాక్షిగా ప్రవేశపెట్టగలిగితే హరిని శాశ్వతంగా లోపల పెట్టేయొచ్చు.
చూసి